ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో టీమిండియానే హాట్ ఫేవరెట్. అసలు ఆఫ్ఘాన్ పోటీ ఇవ్వగలదా అనే చర్చ కూడా ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగానే భారత్ తన వ్యూహాలను అమలు చేయబోతోంది. జట్టు బలాలు బలహీనతలపై ఓ అంచనాకు రాబోతోంది. అందుకే ఇకపై ప్రతి బైలేటరల్ సిరీసు కీలకమే అనే చర్చ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. గాయం కారణంగా దూరమయ్యాడు. కానీ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. పరుగులు పోటెత్తించాడు. ఫిట్నెస్ పరంగానూ తగ్గేదే లేదన్నాడు. 19 సీజన్లుగా ఆడినా తనలో పరుగుల దాహం తీరలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఫైనల్లోనూ ఒత్తిడిని అధిగమించి అదరకొట్టాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఫిట్నెస్ సాధించి ఆఫ్ఘాన్తో సిరీస్లో బరిలో దిగబోతున్నాడు. సీనియర్గా అందరి చూపు హిట్ మ్యాన్ మీదే ఉండబోతోంది. రోహిత్ వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక ఓపెనర్గా కెప్టెన్ శుభ్మన్ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్గా హిట్ మ్యాన్ ఆడతాడు. ప్రస్తుతానికి కోహ్లీ ప్లేస్లో యశస్వి జైస్వాల్ వచ్చాడు. కానీ ఓపెనర్ స్లాట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇషాన్ కిషన్ కూడా రేస్లో ఉన్నాడు. మరికొందరు యువ క్రికెటర్లు కూడా టీమిండియాలో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో హిట్ మ్యాన్ అదరకొట్టాల్సిందేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. లేదంటే రోహిత్పై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని హిట్ మ్యాన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు తగినట్టే ఇప్పటికే బరువు తగ్గాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ సూపర్ హిట్ అయ్యాడు. అయితే ఫిట్నెస్ను కాపాడుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. ఒకే ఫార్మాట్కు పరిమితమైనందున ప్రతి సిరీస్ను వినియోగించుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. కానీ ప్రతిసారి రోహిత్ను పరీక్షించకూడదంటున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆటగాడికి రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు. అయితే ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా పరుగులు చేస్తున్నంత వరకు సమస్య ఉండదంటున్నారు. ఒకవేళ పరుగుల రేసులో వెనుకపడితే మాత్రం కెరియరే ప్రమాదంలో పడుతుందంటున్నారు. మొత్తంగా ఆఫ్ఘాన్తో సిరీస్లో హిట్ మ్యాన్ ఎలా ఆడతాడనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.